సమస్య నుంచి దూరంగా పారిపోయాడు. పరిష్కారం పోనీ ఏమన్నా చూపెట్టగలిగాడా అంటే మాటలతో జరిగింది కానీ చేతలతో ఏది కాలేదు. కాబట్టి ఇక్కడ జనాలకేంటి ఇక ఈ పెంట ఎట్లాగూ ఉండేదే, సరే తినకుండా ఇక్కడ నడుస్తుంది కానీ అనే ఫీలింగ్. ఎందుకంటే జనాలకే మనం కరప్షన్ అలవాటు చేసాం, డబ్బులు అలవాటు చేసాం. ఎన్నికల్లో డబ్బులు ఉన్నోడే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు? వాడు దోచుకోవట్లేదా? ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ దగ్గర నుంచి, అక్కడ మట్టి దగ్గర నుంచి, ఇసుక నుంచి, మధ్య నుంచి. అయినా సరే పబ్లిక్ ఏమైనా సీరియస్గా తీసుకుంటున్నారా? అదే ఉంటే డబ్బులు వాడు కూడా పెడుతున్నాడు కదా అనే టైప్లో ఉన్నారు. ఇదివరకు కాస్త నిజాయితీ కలిగిన బాధ్యతాయుతమైనటువంటి నాయకులు ఎన్నుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నాడో చూసి ఎన్నుకుంటున్నాం. దెన్ అప్పుడు ప్రభుత్వం కూడా ఏంటి డబ్బు చుట్టూతోనే తిరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక డ్యూయల్ రోల్ ఏంటంటే, ఒక పక్కనేమో జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు అంటున్నాడు, రెండో పక్కనేమో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజధాని కడుతున్నాం అంటున్నారు. ఈ రెండు ఎలా కుదురుతుంది? దుష్ప్రచారం అన్నా తప్పనాలా? అప్పుడు మామూలుగా నార్మల్గా ఇదివరకు అతని పేరేంటి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా గ్రీన్ సిటీ లాగా ఉంచాలి అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు, లేదా బీజేపీ వాళ్ళు అప్పుడు సోమవీర్రాజు లాంటి వాళ్ళు చెప్పినట్టు ఉన్నట్టు నిర్మాణాలు వాడుకుంటా మిగతా పరిపాలనా కార్యక్రమాలు నడుపుకోవాలి, మిగతా ఖర్చు పెట్టకూడదు. అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పింది అది, 2024 ముందు చెప్పింది. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కదా, అదెందుకు ఉండద్దు అంటున్నారు కదా, వాళ్లే తిడుతున్నారు కదా యువతల పక్కన వాళ్ళు, అవును రాజధాని అంటే ఆ మాత్రం ఉండద్దు అనేది. దెన్ ఇక్కడ స్వరాలు